హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డం. ఈరోజు మనం వెంకటాపురం నుంచి శ్రీశైలం నడక మార్గం ద్వారా వెళ్తున్నాము. సో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. వీడియో అయితే కొద్దిగా లెంత్గానే ఉంటుంది. 1 గంట 25 నిమిషాలు ఉంది దగ్గర, కానీ చాలా క్లియర్గా డీటెయిల్గా ఇస్తున్నానండి. పూర్తి వీడియో చూడండి. యూట్యూబ్లో ఎవరు ఇంత వీడియో పెట్టలేదు, అంత ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు, కానీ మనం అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎవ్రీథింగ్. ఇప్పుడే ఆత్మకూరులో మనం ఆటో తీసుకున్నాం అనమాట. ఆటో తీసుకున్నాము, 2 ఆటోస్, మొత్తం 14 మెంబర్స్ ఉన్నాము. ఒక్కొక్కరికి 30 రూపీస్ స్టార్ట్ చేశారు. నార్మల్గా అయితే 20 రూపీస్. సో ముందర వెళ్తున్నారు చూడండి ఆ ఆటోలో, అలాగే ఇక్కడ కానీ ఆటోలో. సో ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ ఉంది. 5 to 6 కిలోమీటర్స్ వస్తుంది వెంకటాపురం. అక్కడ నుంచి మనకు కాలినడక అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఊరే అండి ఈ వెంకటాపురం అనేది. సో రైట్ సైడ్లో మనకు టెంపుల్ ఉంది, అలాగే శివుంది విగ్రహం కానీ ఉంటుంది, అలాగే అన్నదాన సత్రం కానీ ఉంటుంది. ఇక్కడ అంతా భోజనం చేసుకొని స్టార్ట్ అవుతారు అనమాట. శివుని దర్శనం చేసుకొని బయలుదేరుతారు. సో మన ఎదురుగా శివుడు ఉన్నారు. శివుడికి నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి మనము అంతా శుభమే జరగాలనేసి మనసులో కోరుకొని బయలుదేరుతాము. మా బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారండి. నేనే కొద్దిగా వెనకాల ఉన్నాను, బయలుదేరుతున్నాను. వాళ్ళు అఫిషియల్గా అయితే 45 కిలోమీటర్లు అన్నారు. అన్అఫిషియల్గా అయితే అది 60 కిలోమీటర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఎవరైనా భోజనాలు తినేవాళ్ళు భోజనాలు తినచ్చు. సో ఇక్కడ టార్చ్ లైట్స్ కానీ, లేదంటే క్యాప్స్ కానీ, ఇంకేమన్నా కాళ్ళకు సంబంధించినట్టు కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మెయిన్ రోడ్లోంచి ఇలా వస్తేనాక సో ఇక్కడ మనకి శ్రీశైలానికి దారి అనేది బోర్డు ఉంటుంది అనమాట. ఇలాగా ప్రతి చోట్ల మనకు బోర్డ్స్ అనేది ఉంటాయి. మనము ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:15 అయింది మధ్యాహ్నము. ఈరోజు శుక్రవారం 1వ తారీఖు మార్చి 2024. సో బయలుదేరి ఒక 5 నిమిషాలు అయింది అంతే. మనం నడుచుకుంటాం నడక ద్వారా. ఆల్రెడీ చాలామంది భక్తులు అనేది వెళ్తూ ఉన్నారు. ముందర చాలామంది ఉన్నారు, ఇంకా వెనకాల అలాగే చాలామంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసి శివభక్తులంతా వస్తూ ఉన్నారనమాట. సో మనంగానే వెళ్దాం. ముందు ఉన్న విషయాలన్నీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను కళ్ళకు కట్టినట్టుగా. ఇంతసేపు నడక మార్గం అనేది చాలా బాగున్నది. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. పొలంలో రాళ్ళు ఉన్నాయి, ఈ గట్టి మట్టి గడ్డలు ఉన్నాయి కదా, ఇవి కాళ్ళ కింద పడుతున్నప్పుడు నొప్పులు అనేది వస్తున్నాయి అనమాట. స్టార్ట్ అయ్యాయి. చెప్పులు వేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, షూ వేసుకున్న వాళ్ళు కానీ బాగానే ఉన్నారు. అరికాలన అలాగే సాక్స్ వేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పంట పొలాలలో నడుస్తాం. ఇట్లా దామడి మనకి వచ్చేసేసి అక్కడక్కడ స్టార్టింగ్లో ఒక 5 to 6 కిలోమీటర్స్ తినడానికి ఇవి పెట్టారనమాట. ఊరికైతే ఇవ్వరు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. ముందర అక్కడెక్కడో ఉన్నారు చూడండి జనాలు, పోతానే ఉన్నారు. ఇక్కడ చూడండి, వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు నడచబట్టి మేము ట్రాన్సాక్షన్ ఉంటుంది. 40 మినిట్స్ అవుతుంది. 40 to 45 మినిట్స్ అయింది నడవబట్టి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము ఇంకా ఐడియా లేదు యాక్చువల్గా. కనుక వెళ్తున్నాము. ఇంకొక 1/2 hour to 1 hour అలాగే నడుచుకుంటూ వెళ్ళేసేసి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఎక్కడన్నా కానీ ఆగుతామనేసి అనుకున్నాం. ఇప్పుడే మనం ఫారెస్ట్ ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఇప్పుడే మనము ఫారెస్ట్లోకి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అవుతానే మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఒక టెంట్ ఉంది చూడండి, ఫారెస్ట్ ఆఫీసర్స్ది. సో ఇది వచ్చేసేసి వీడియో అక్క చూడండి టెంట్ ఇది. సో ఈ టెంట్ వచ్చిందంటే కనుక మనము ఫారెస్ట్లోకి ఎంట్రీ అయినట్టు అర్థము. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అడవిలోనే నడక మార్గం అనమాట. సో ఇప్పటికి మనము నడవబట్టి 50 మినిట్స్ అవుతుంది. కారులో పోతూ ఉంటే కనుక ఇట్లా చెట్లకి మనకు మేకులు కొట్టి చిన్న ఇవి కట్టేసి ఉంటారు అనమాట, శ్రీశైలంకు పోదారి అనేది. సో అవి గమనించుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు. టైం వచ్చేసి 12:20 అయింది. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. 1:20 అయింది టైం వచ్చేసేసి. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇందాకనే ఒక చోట స్టాప్ తీసుకున్నాము, అక్కడ వాటర్ తాగేసేసి నిదానంగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో
అది ఎండకు రక్షణ గద్దు ఇది వేసుకున్నాను అనమాట. కార్తీక్ ఇచ్చాడు మనకి. సో వెళ్తున్నాము. సో ముందుకు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ముందర ఇంకా మనకి చాలా మంది క్రాస్ అయిపోయారు, వెనకలు కానీ ఇంకా చాలా మంది వస్తున్నారు. సో మెయిన్ పాయింట్ ఉంటుంది ముందర హనుమాన్ టెంపుల్, అక్కడ చూపిస్తాను చూడండి. మీకు దారి మధ్యలలో ప్రతి చోట మనకు శ్రీశైలంకు దారి అనేది బోర్డ్స్ అనేది ఉంటాయి. సో అవి చూసుకుంటూ గుర్తులు చూసుకుంటూ రండి, ఒకవేళ ఒంటరిగా వస్తుంటే నాకు. సో ముందర వెళ్తే కనుక ముందర అక్కడ చింత చెరువులు కనిపిస్తున్నాయి కదా గుబురుగా, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. ఇప్పటికీ మనం 8 కిలోమీటర్స్ అబోనే నడిచాము. వాకింగ్ అయితే కనుక చెయ్యి అయితే కనుక తెగిపోయింది. కంప చెట్టు ఇట్లా అనేటప్పుడు తెగిందనమాట. కంప తెగింది, మొత్తం రక్తం వస్తుంటే కట్టిపడేసాను బయటికి రాకోకుండా. సో ఒక 9 కిలోమీటర్లు దగ్గర అలా నడుచుకుంటూ వచ్చేసాక ఫస్ట్ మనకు అన్నదానం పాయింట్ అనేది కనిపించింది చూడండి. వర్షపడిన మనకి ఇలాగా అన్నదానం పాయింట్లు ఉంటాయి. ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటాయి. వాటర్ తాగే వాళ్ళు ఇక్కడే వాటర్ తాగేసేసి భోజనం చేసే వాళ్ళు భోజనం చేసేసి వెళ్ళొచ్చు అనమాట. టైం వచ్చేసి 1:30 అవుతుంది ఇప్పుడు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామిని మొక్కునేసేసి మనం బయలుదేరదాము. మనకు దుర్గామాత దగ్గరకు వచ్చేసాము. ఆపోజిట్ లోనే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటారు అనమాట. ఇక్కడ మనం దర్శనం చేసుకునేసి ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని ఇక్కడే మనము వీలవుతే అన్నదానం అది భోజనం చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం అనమాట. సో రండి గాయస్ వెళ్దాం. హనుమాన్ టెంపుల్ దాటిన ఒక 500 మీటర్స్కి ఇలా మసీద్ వస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ కానీ ఉన్నాయి చూడండి, ట్యాంక్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎండ ఎక్కువ వస్తుంటే కనుక ఇక్కడే కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, బయలుదేరే వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇప్పుడే మనం నాగలోటి గూడెం అనే ఊరిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. గూడెం అంటే కనుక చిన్న ఊరు అంటారు. అలాగే ఇక్కడ ఒక 50 హౌసెస్ అలాగ ఉంటాయి. ఆ ఊర్లోనే మనకి ఇందాక దర్గా కనిపించింది కదా, అది ఉన్నది మసీదు. అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అలాగ నడుస్తే నాకు మనకి నెక్స్ట్ అన్నదానం పాయింట్ ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో ఇక్కడ మనకు వాటర్ కానీ ఇంకా మిగతాటి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వాటర్ అయితే ఫ్రీగా దొరుకుతున్నాయి. ఏదైనా కానీ పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా వాటర్ మెలన్స్ కానీ ఇవన్నీ మనకు ఇక్కడ సపరేట్గా సెల్లర్స్ ఉన్నారనమాట. మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అనమాట. సో అన్నదానం పాయింట్ నెక్స్ట్ ఒక 5 కిలోమీటర్స్ అలాగ ఉంది. సో వెళ్తున్నాడు చూడండి ముందర. ఈ చిన్న ఊర్లోనే ఇంకో టెంపుల్ ఉంది చూడండి, గూడెం, నాగలోటి గూడెం. నాగలోటి గూడెం ఊరి పేరు. 50 ఇండ్లు కాదు, ఇంకా తక్కువే ఉన్నాయి, ఓ 15 అట్లుంటాయి అంతే. సో ఇది వచ్చేసేసి చెకింగ్ పాయింట్ అనమాట. బ్యాగ్స్లో ఏమన్నా కానీ వేసుకొని వెళ్తా అంటే కనుక చెక్ చేస్తూ ఉంటారు. సిగరెట్లు, అగ్గిపెట్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇక్కడే పట్టేసుకోవాలి, లోపలికి తీసుకొని పోకూడదు. అందుకనేసి చెకింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ చెకింగ్ పాయింట్ దాటాక నడుచుకుంటూ దాదాపుగా ఇప్పటికి ఒక 1 కిలోమీటర్ వెళ్తూనే ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, సో చాలామంది ఎలా వెళ్తున్నారో, చిన్నపిల్లలను ఎత్తుకొని, అలాగే ఆడవాళ్ళు బ్యాగ్స్ తల మీద పెట్టుకొని చిన్నపిల్లల వాళ్ళుగా నడుచుకుంటూ ఎలా వస్తున్నారు. టైం వచ్చేసి 2:25 అయింది, 2:25. ఇంకా భోజనం చేయలేదు. యాక్చువల్గా అయితే కనుక భోజనం పాయింట్లు, అన్నదానం పాయింట్లు ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒకటి ఉంటాయనేసి అన్నారు. మేము ఇప్పుడు 12 కిలోమీటర్స్ దగ్గర వచ్చాము. మాకు కనపచ్చింది ఒక పాయింట్ అనమాట. సో చూద్దాం ముందర ఏమన్నా ఉంటుందేమో అనేసి. ఇందాకనే అది భోజనం పాయింట్ ఏమో అనుకున్నాను, కాదు అది
అది బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారు. సో బ్యాగ్లో ఏమన్నా కానీ మనకు మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటి బీడీ కానీ సిగరెట్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకుని ఉంటే అక్కడనే బయటపడేసేసి పోవాలన్నమాట. అట్లా ఎండ చంపేస్తుంది. అక్కడ చూడండి అడవిలో పొగ పెట్టేశారు, మంట పెట్టేశారు. ఇందుకే చాలామంది ఇవన్నీ బయట పెట్టేసి రమ్మంటారు. అగ్గిపెట్టెలు బీడీలు ఇవన్నీ ఎవరైనా తాగి పడేసి ఉంటారు కదా, దానివల్ల ఇట్లా మంట అనేది అంటుకుంటా ఉంది అనమాట. మొత్తం అంతా ఎట్లా అంటుకుంటుందో చూడండి. ఇక్కడ మనకి బోర్ ఉంది చూడండి. వాటర్ వస్తున్నాయో తెలియట్లేదు, డ్రింకింగ్ వాటర్ అని పెట్టి. కానీ మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే మన దగ్గర వాటర్ అయితే ఉన్నాయి, ఇంకొక 1 లీటర్ వాటర్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడే కొద్దిగా శివుడు కనుకరించాడు, మొత్తం ఎండ వెళ్ళిపోయి చల్లదనం ఇచ్చాడు. అంతసేపు ఇస్తాడు తెలియదు. చూద్దాం. కాళ్ళని లాగేస్తాను నాకైతే కనుక కిందంతా. గ్యాంగ్ చూడండి ఎట్లా వెళ్తుందో. ముందరంగా చాలామంది ఉన్నారు. నేనేమో నిదానంగా ఒక్కరిని ఒంటరిగా వెళ్తున్నాను. వాళ్ళంతా బ్యాచ్ అంతా ముందు వెళ్ళిపోయారు. ఇప్పుడే మనకి చిన్నగా ఏ విధంగా బొబ్బలు రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కుడికాలకి ఎడంకాలకి రెండిటికి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే నిదానంగా స్టార్ట్ అయ్యాయి. నడుస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను వచ్చేసి 2 సాక్స్ వేసుకున్నాను, అయినా కానీ ఇబ్బందిగా ఉంది. నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాను, అడుగులో అడుగు వేసుకుంటూ. ఒకసారి చుట్టూ చూడండి, చెట్లు మొత్తం ఆకులన్నీ రాలి పడిపోయాయి. అందులో నిప్పు అనేది కార్చిచ్చు అనేది అంటుకుంది. చాలా చెట్లు కాలిపోయాయి అన్నమాట. ఎక్కడ అనేది నీడ అనేది లేదు. చాలా ఎండ వేడి అనేది. అడవిలో పూర్తిగా నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. కంటిన్యూస్గా 3 గంటలు నడుస్తూ ఉన్నాము. ఒక 10 నిమిషాల బ్రేక్ మాత్రం తీసుకున్నాము. ఒక చోట హనుమాన్ టెంపుల్ దాటాక మసీదు వస్తుంది కదా, అక్కడ తీసుకున్నాము అంతే. ఇంకా నడుస్తూనే ఉన్నాము. కాళ్ళు ఎత్తినాక బొబ్బలు ఎక్కిపోయాయి. నాకైతేనాక ఫస్ట్ కుడికాలు ఎక్కింది, మళ్ళీ ఎడంకాలు ఎక్కింది. రెండు సాక్స్ వేసుకున్నాం కాలేక. 2 సాక్స్ వేసుకున్నా కానీ మనకి లాగుతానే అట్నే కాళ్ళు కింద నుంచి అరికాళ్ళలోంచి లాగుతుంటే కనుక అడుగుకి దేవుడు కనిపిస్తున్నాడు. అలా ఉంది. మన వాళ్ళు కొంతమంది అంతా ముందు వెళ్ళారు. ఇంకొక 2 మాత్రం వెనకాల వస్తున్నారు, 3 మాత్రం వెనకాల వస్తున్నారు. మనం వెళ్ళిపోతూ ఉన్నాము నిదానంగా. ఎక్కడన్నా కానీ అన్నదాన సత్రం అనేది ఉంటే కనుక ఇక్కడ భోజనం చేయాలి. ఇప్పటికీ అట్లీస్ట్ 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చింటాను. ఎంత లేదన్నా కానీ 15 కిలోమీటర్లు నడుచుంటాము. ఇప్పటి వరకు అయితే కనుక ఎటువంటి అన్నదానం అనేది లేదన్నమాట. స్టార్టింగ్లో పాయింట్ ఉన్నది, అప్పటికి అక్కడ ఫుడ్ అనేది రెడీ చేయలేదన్నమాట, అందువల్ల తినలేదు. సో ఇప్పుడైతే కనుక వెళ్ళిపోతున్నాము. ఎక్కడన్నా కానీ దొరికితే తిందామనేసి. అది కాకోకుంటే కనుక నా దగ్గర ఒక సపోటా, ఒక కమలపండు ఉన్నాయి. అవి తినేసేసేసి వాటర్ తాగాలి. వాటర్ పూర్తిగా వేడెక్కిపోయాయి. సో అది చాలా చోట్ల ఇక్కడ చెట్ల మీద శ్రీశైలంకు దారి అనేది వేసి ఉంటారు అనమాట. ఇట్లా బోర్డ్స్ ఉన్నాయి చూడండి, శ్రీశైలంకు దారి అనేది. సో ఇలాంటివి మనకి తెలుగులో ఉన్నాయి, కన్నడ లాంగ్వేజ్లో ఉన్నాయి అనమాట. ఈ 2 లాంగ్వేజ్లో ఉన్నాయి. అది అబ్బా, ఇక్కడ చిన్న నీళ్ళు వస్తున్నాయి చూడండి, వాగు మాదిరి. ఇది వచ్చేసి నాగలోటి వాగంట. సో పక్కనే ఇక్కడ పులులు వస్తేనక రికార్డ్ చేయడానికి ఇక్కడ ఒకటి సెన్సార్స్ ప్లస్ కెమెరా ఇది ఒకటి ఉంది. మనకు అటు సైడ్ కానీ ఒకటి ఉంది చూడండి. ఇక్కడే మనం ఒక కట్టె తీసుకున్నాము. కట్టె తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. అబ్బో, కాళ్ళు బొబ్బలెక్కిపోయి నడసాలంటే ఎట్నో ఉంది, తప్పట్లేదు, వెళ్తున్నాం. వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. చూడండి, కింద కట్టెలు చేసుకున్నాం. ఒక్కటి 6 రూపాయలు జెండా తెచ్చుకున్నాడు పిల్లాడు.
ఇద్దరం కలిసి కథలు చేసుకున్నాము. మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ మహాదేవ్. సో ఈ నుంచి వెళ్ళిపోదాము. ఇప్పుడే వీరభద్ర స్వామి దగ్గర అక్కడ వాటర్ అమ్ముతుంటే వెనక వాటర్ తాగాను, కూల్ వాటర్. పక్కనే మైక్ సౌండ్ వినిపిస్తుంది. ఈ పక్కనే అన్నదానం పెడతా అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, అడిగిపోయేంతవరకు తెలియదు మనకి. పెడతాం అని 15 కిలోమీటర్ల పై నుంచి చెప్తానే ఉన్నారు. నడుస్తానే ఉన్నాం, ఓసానే ఉంది. ఇప్పటికీ 16-17 కిలోమీటర్లు నడిచింటే ఎంత లేదన్నా కానీ. సో గుడి దాటుతానే ఒక 200-300 మీటర్స్కి మైక్ శబ్దం వినిపిస్తూ ఉంది. మీకు వినిపిస్తుందేమో వినండి ఒకసారి. లైట్ సెట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే కనుక దారికి నైట్ పూట ఎవరైనా వస్తే కనుక లైట్స్ అవి కానీ అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ నుండి గుడి దగ్గర నుండి వీరభద్ర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అక్కడి వరకు లైటింగ్ ఉండేది. మళ్ళీ మిగతా ప్లేస్ అంతా ఉంటుందో లేదో తెలియదు. దగ్గరలోనే ఉంది చూడండి మనకి. ఇక్కడ అన్నదానం చేస్తున్నాడు చూడండి. మా వాళ్ళంతా తినేసి ఉంటారు, మేమిద్దరమే ఉన్నాం. ఇంకా ఈ నుంచి కొండ ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తాను చూడండి. ఇక్కడ తాగడానికి కొలను వాటర్, తాగడానికి వాటర్ ఇవి స్నానం చేసేకి. సో భోజనానికి వెళ్దాం. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. స్వామి కొద్దిగా గట్టిగా పలుకుతారు, ముద్దలు ఎక్కువ తినచ్చు. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శ్రీశైల మల్లికార్జున స్వామికి, మాతాకి, నాగలోటి వీరభద్ర స్వామికి, కాశీ గణపతికి, ఆధార గంగాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి. ఓం నమో పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. సెలవు స్వామి భిక్షను స్వీకరించే ప్రార్థన. అన్నము సాంబార్ అన్ని పెట్టకుండా మందికి లేడీస్ కూడా జగ్గుంతో నీళ్ళు ఇస్తుంది. లేడీస్ కూడా రావచ్చు. స్వామి బంతిలో పెట్టడానికి రావాలి కొంతమంది. నన్ను రామచంద్రుడి కార్యక్రమానికి 200 నిర్వహించారు.
కొంచెం రసం ఉంది. కొద్దిగా చాలు. అపర్ణ ఎన్ఆర్ కుమార్ గారు 100 రూపాయలు అలంకరించారు. అన్నూరు అసలు ఈ వీరభద్ర స్వామి గుడి దగ్గర అన్నదానం పాయింట్ అనేది ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను చూడండి. ఈ వెంకటాపురం నుంచి శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు శివభక్తులు చాలా ఆకులు వేయడం జరుగుతూ ఉండేదన్నమాట. ఇక్కడ ఎక్కడ కానీ అన్నదానం అనేది కానీ ఇలా వసతి అనేది కానీ ఉండేది లేదు. సో అప్పుడు ఒక 10 మంది శివస్వాములు వెళ్తూ ఉంటేనక శివస్వాముల గురువుని అడిగారు అనమాట. స్వామి మాకు అన్నం ఆకలి అవుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటే కనుక గురువు గారు వాళ్ళు తెచ్చినటువంటి ముడుపులలో అన్నము అది బియ్యం ఉన్నాయి కదా వాటిని తీసేసి మొత్తం వండడం జరిగింది అనమాట. వాళ్ళు కొద్దిగా తింటూ ఉంటేనక ఈ గ్యాప్లో ఇంకా శివభక్తులు రావడం జరిగింది. సో వాళ్ళు కానీ చాలా ఆకలితో ఉండడం గమనించి వాళ్ళు అడగడం వల్ల అడుగుతేనక శివగురువు వచ్చేసేసి తలా ఇంత ఒక ముద్ద తినేసేసేసి అందరికీ పెట్టారనమాట. సో అప్పటి నుంచి శివస్వామి శివగురువు ఎవరైతే ఉన్నారో మేమే ఇంత ఆకలికి ఇబ్బంది పడుతున్నామే, మిగతా భక్తులు ఎలా ఇబ్బంది పడతారో అనేసి ఆలోచించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ భోజనం అనేది పెట్టడం జరుగుతుందనమాట. లాస్ట్ సంవత్సరం 2023లో 150,000 మంది ఇక్కడికి రావడం జరిగింది. 150,000 మంది అఫీషియల్గా ఇక్కడ భోజనం చేశారని చెప్తారు. అన్అఫీషియల్గా ఇంకా ఎంతోమంది భోజనం చేశారు. ఎవ్వరు పడతాయి బాగట్టే ఎవ్వరు పడతాయిలే. నడసల్లా ఇప్పుడు నడసల్లా ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అన్నదానం దగ్గర నుంచి ఇప్పుడే అన్నదానం తిన్నాము. మళ్ళీ అన్నదానం వడ్డించాము కొంతమందికి, ఒక బంతికి వడ్డించేసేసేసి బయలుదేరామన్నమాట. సో 5 o'clock అయింది కరెక్ట్గా. సో ఇంకా వెళ్తూనే ఉండాలి. ఇక్కడ మెట్లు ఎక్కుతూ ఉంటేనక అక్కడక్కడ మనకు కొన్ని గుర్తులు అనేది మెట్ల మీద చెక్కడం జరిగింది అనమాట. అవి ఏమి గుర్తులు అనేది అర్థం కాలేదు. కొన్ని చోట్ల పాదాల గుర్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల చెయ్యి గుర్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల స్టార్ మార్కులు ఉన్నాయి, కొన్ని చోట్ల తెలుగులో రాశారనమాట. సో కొన్ని చోట్ల పూల మొక్కలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని ఏమి చెప్తున్నాయి ఆ గుర్తులు అనేది తెలియదు. అట్లా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తూ ఉంటేనక లెఫ్ట్ సైడ్లో మనకి ఒకటి ఎడమ సైడ్కు ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం ఉందన్నమాట. ఏ దేవాలయం అని చూడడానికి వెళ్ళాము లోపలికి. సో వెళ్తేనక ఇక్కడ మనకి శివలింగ రూపం అనేది మనకు దర్శనం ఇచ్చిందనమాట. అది కానీ పూర్తిగా శిథిలమై ఉంది. గుడి పైకప్పు కానీ పూర్తిగా పడిపోయి ఉందన్నమాట. చూడండి, గుడి పైకప్పు మొత్తం పడిపోయి ఉన్నది, మొత్తం చక్రం ఆకారంలో ఉంది చూడండి. సో కొద్ది ముందు చూస్తేనక శివలింగ ఆకారంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. శివలింగ ఆకారం చూడండి. సో గుడి లోపలికి వెళ్తాము, గర్భగుడిలోకి. ఇక్కడ ఏమన్నా కానీ పాములు అందు ఉంటాయనేసి నిదానంగా మనము వెళ్తున్నామన్నమాట. అక్కడ మొత్తం చెత్త ఉంటేనక చెత్త అంతా శుభ్రం చేసుకుని వెళ్దాం అనేసి శుభ్రం చేసుకుంటున్నాను. గర్భగుడిలో ఏముందో చూద్దాం చూడండి. పెద్ద తేనీగలు ఉన్నాయి, మనం బయటికి రావడం మంచిది. తేనెటీగలు ఉన్నాయి లోపల, కుట్టినాయనకు మొగం అంతా వాసిపోతుంది. మొత్తం పడిపోయింది గుడి అయితేనక, శిథిలావస్థలో ఉంది. మొత్తము గర్భగుడిలో స్వామిని కానీ తీసేశారు, ఏం లేదు. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. కొండ చాలా ఉంది. ఇప్పుడు మనం ఈ శిథిలమైనటువంటి శివాలయం దాటాక అలాగే మెట్లు కొద్దిగా దూరంలో మనకి ఒక
శిథిలావస్థలో ఉన్నటువంటి గోపురం అనేది కనిపిస్తుంది. ఇది మొదటి గోపురం అన్నమాట. గోపురం మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే చేయలేదు, కొద్ది సగం మాత్రమే కంప్లీట్ అనేది చేశారు. చూడండి దీన్ని ఎవరు మొత్తం కట్టించారు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలియలేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది మొదటి గోపురం అనమాట. ఈ గోపురం దగ్గర ఒక నందీశ గాని ఉంటారు, నందీశ్వరుడు. అది అక్కడి నుంచో మేబీ కింద మీకు శివాలయం చూపించాను కదా, చిన్నది కింద పడిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చినట్టున్నారు. సో ఎందుకంటే అది కరెక్ట్ ప్లేస్లో లేదనమాట. సో అలాగే ఇక్కడ కొన్ని పడిపోయినటువంటి రాళ్ళు ఉన్నాయి, వాటి మీద కొన్ని ఇవి ఏమంటారు శిల్పాలు ఉంటారు కదా, అలాంటివి చెక్కి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చుట్టూ గుడి చుట్టూ తిరుగుతేనక, ఈ గోపురం చుట్టూ తిరుగుతేనక మీకు అంతా అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, నందీశ అనేసి ఇక్కడ ఎవరో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. సో అదే అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం మనము. ఈ లోపల నుంచి చూస్తేనక మొత్తం అంతా బాగానే ఉంది, లోపలైతేనక ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పైన మొత్తం అంతా పడిపోయినట్టు కనిపిస్తూ ఉందన్నమాట. పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ అన్న జరగకపోయి ఉండాలి, లేదంటే మధ్యలో ఏమన్నా ఏదాని వల్ల కానీ కింద పడిపోయిందన్నా ఉండాల్సి వస్తుంది అంతే. ఈ గోపురం దగ్గర 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము. 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు 5:50 అయింది. టైం వచ్చేసేసి ఇంకా చాలామంది వెళ్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఇంకా వెనకాల నుంచి వస్తూనే ఉన్నారు. సో ఈ గోపురం పేరు ఏంటో తెలియట్లేదు, ఎవరికైనా కానీ పేరు తెలుస్తుండగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఫస్ట్ వచ్చినటువంటి గోపురం అన్నమాట. ఈ అన్నదానం జరిగింది కదా అక్కడ దాటాక, అయినా వెంకటాపురం నుంచి వచ్చే గోపురాలలో ఇది ఒక్కటి ఫస్ట్ గోపురం అన్నమాట. సో అది ఇది కొంచెం ఇక్కడ చూస్తే మనం రెండో గోపురం దగ్గరికి వచ్చాం. మొదటి గోపురం నుంచి ఒక 750 స్టెప్స్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇలాగ స్టెప్స్ అనేవి కాదు, ఇలా ఉంటుంది. ఈ కొండరాతలు ఇవన్నీ పైకి ఎక్కుతాక ఈ రెండో గోపురం ఎంట్రన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఈ గోపురం ఎంట్రన్స్ మొత్తం పడిపోయింది, ఏం లేదు, పైన పూర్తి గోపురం అనేది మొత్తం పడిపోయింది. ఆ రాళ్ళు వచ్చేసేసి ఈ కింద ఉండిపోయాయి అన్నమాట. శిథిలావస్థలో ఉంది పూర్తిగా. ఈ రెండో గోపురం దగ్గరే మనకి చిన్న స్నాక్ ఐటమ్స్ టైపు అమ్ముతూ ఉన్నారనమాట. టీ కానీ లేదంటే మజ్జిగ కానీ వాటర్ కానీ 3 ఉంటాయి. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. నాకు తెలిసి ఇక్కడికి వీరభద్ర స్వామి గుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చినట్టున్నారు, కానీ ఎక్కడి నుంచి తెచ్చారు అనేది పర్ఫెక్ట్గా తెలియదు. కానీ రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. ఈ శ్రీశైలం పాదయాత్ర మొత్తము రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయన్నమాట. టీ వచ్చేసి 10 రూపీస్, మజ్జిగ కానీ 10 రూపీస్. ఈ రెండో గోపురం వస్తానే అక్కడ నుంచి మనకు కొద్దిగా దిగేకైతే కనిపిస్తుంది, చూద్దాము. సో ఇదే మొత్తం దిగేది అనమాట. సన్సెట్ అవుతూ ఉంది లైట్గా. సో చూడండి, సన్సెట్ అవుతూ ఉంది. ఇప్పుడే మనం కొండ దిగేసి వచ్చేసాం అనమాట. సో ఇదే చూడండి, ఈ కొండ దిగేసి వచ్చేసాము. ఈ కొండ దిగడానికి మహా అంటే ఒక 15 to 20 మినిట్స్ పట్టి ఉంటుంది, అంత మించి పట్టి ఉండదు. సో ఈ నుంచి సాదాగా ఉంది రోడ్డు. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమన్నా ఉందా. ఇది వచ్చేసేసి 3వ కొండ. 2 కొండలు అయిపోయి ఇప్పుడు 3వ కొండ ఎక్కుతున్నాం. ఇది చిన్నగానే ఉంది, చూద్దాం. పూర్తిగా అడవిలోకి ఎంటర్ అవుతున్నాము. నైట్ టైంలో ఈ అడవిలో కనుక ట్రావెల్ చేయాలంటే అమ్మో బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఏమి కనపడవు, లైట్లు లేవు, ఏమి లేవు. సో నైట్ టైం ట్రావెల్ చేయాలనుకున్నా కానీ లేదంటే
మనకి ఒక స్పేర్ ఒక లైట్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నానండి. ఎందుకంటే నాకు నైట్ టైం వచ్చినప్పుడు ఆ లైటింగ్ సహాయంతో మీరు అనేది వచ్చేయకుంటుంది అనమాట. ఎందుకంటే లైటింగ్ లేకుంటే దారి ఎటు ఉంది ఏంటి అనేది తెలియదు. సో జాగ్రత్త పడతారు. ఒక 5 నిమిషాలు షాపింగ్ నడిచిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కాల్సి వచ్చింది. ఇట్లా కొండలు ఎక్కడం కొండలు దిగడం ఉంటూనే ఉంటుంది. మన వెనకల శివస్వాములు మంచి ఊపి మీద వస్తున్నారు. చాలా స్పీడ్గా నడుచుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ వస్తున్నారు అనమాట. చాలా లాంగ్లోంచి వినిపిస్తున్నాయి పాటలు. నా దగ్గరికి చాలా తొందరగానే వచ్చేసారు. వచ్చినాము పాదయాత్ర రన్నింగ్ రాజా ఓం నమ శివాయ శంభో శంకర శంభో శంకర ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ శంభో శంకర 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 హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ. బా దాదాపుగా 3-4 కిలోమీటర్లు నడిచొస్తే నాకు ఇట్లా చిన్న చిన్న డేరాలు ఉంటాయి. ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. వాటర్ మిలన్స్, ఇవి వాటర్ బాటిల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఒక 3-4 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసేసి 6:45 అయింది టైము. సో ఇప్పుడు కొద్దిసేపు కూర్చొని వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా వస్తున్నారు చూడండి. సో లైట్లు వేసుకొని బయలుదేరామన్నమాట. సో ముందరంతా లైట్లు వేసుకొని వస్తున్నాడు వెళ్తున్నాడు చూడండి. వెనకలుగా చూడండి మీకు అర్థమవుతుంది. మొత్తం చీకటి అయింది. టార్చ్ లైట్లు కొనుక్కున్నారు కదా పొద్దున, ఆ టార్చ్ లైట్లు వేసుకొని బయలుదేరారనమాట. అంతా ఏం కనిపించట్లేదు ఇంకా. సో మనం వచ్చేసేసి ఫారెస్ట్లో ఇంకా నడుస్తూనే ఉన్నాం. దాదాపుగా ఒక 1 అవర్ పైన అవుతుంది. ఇప్పుడు చీకటి పడింది. టైం వచ్చేసేసి 7:30 అవుతుంది దగ్గర. చాలా చోట్ల ఈ ఫారెస్ట్లో మంటలు అనేది ఉన్నాయన్నమాట. మంటలు పెట్టేశారు చాలా చోట్ల. అసలు అందుకే అలో చేయట్లేదు బీడీలు సిగరెట్లు కానీ. అయినా కానీ అలా మంటలు అంటుకుంటున్నాయో తెలియట్లేదు అనమాట. సో అది కావాలని పెట్టారా లేదంటే కనుక అనుకోకుండా అవి జరిగే యాక్సిడెంటల్గానే తెలియదు. కానీ అడవికి అయితే నష్టం అయితే జరుగుతూ ఉంది. నేను మీకు ఒక చిన్నది చూపిస్తా చూడండి. ఇక్కడ ఇది చిన్నది యాక్చువల్గా. ఆ లోపల అటు సైడ్ అంతా చాలా ఉంది. అసలు మీకు గోపురాలు కనిపించట్లేదు. నిజానికి కనుక చాలా ఉందన్నమాట. సో ఇట్లాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఇట్లా అడవిని అంత నాశనం చేయకుండా వస్తే కనుక ఇంకా బాగుంటుంది. వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ, భక్తులు కానీ, ఇలాంటి వేరే వాళ్ళైనా కానీ. సో అది ఇప్పుడు అప్డేట్ వచ్చేసేసి ఇంకొక మనం 3 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. చెరువు దగ్గరికి వెళ్ళాలంట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళాకనే రెస్ట్ అనేది తీసుకుంటాము. నాన్ స్టాప్గా ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ నుంచి నడుస్తూనే ఉంటాము. అది సో మనం ఇప్పుడు వెంకటాపురం నుంచి దాదాపుగా ఒక 25 కిలోమీటర్లు వచ్చినాము.
టైం వచ్చేసి 7:50 అయింది. ఇంకా ఒక 3 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అనేసి ఉంటున్నారు చెరువు దగ్గరికి. ఎంత దూరం ఉందనేది కరెక్ట్గా తెలియదు, అప్రాక్సిమేట్ కిలోమీటర్స్ అనేది చెప్తున్నారు. చిన్న షాప్ కనిపిస్తాక ఆ షాప్ దగ్గర మనం ఆగేస్తున్నాము. మొత్తం ఇక్కడ ఒక 50 మంది దగ్గర కూర్చున్నారు అనమాట. ఇక్కడ మనం అలాగే కూర్చున్నాము. అది అంత టార్చ్ లైట్లు, నేనైతే కనుక మొబైల్ లైట్ వేసుకుని వెళ్తున్నాను. వాటర్ దొరికిన ప్రతి చోటల్లో వాటర్ క్యారీ చేస్తున్నాను అనమాట. గ్లూకోజ్ ఇవి ఉంటాయి కదా, గ్లూకోజ్ ప్యాకెట్స్ అవి పెట్టుకున్నాను సేఫ్టీ సైడ్. సో ఎప్పుడన్నా కానీ డౌన్ అని అనిపిస్తాక వేసేయడమే గ్లూకోజ్ అట్లా. అది సో ఇంకొక 3 కిలోమీటర్స్ అంటే కనుక అట్లీస్ట్ ఒక 1/2 అవర్ నడచాల్సి వస్తుంది. ఈ 1/2 అవర్ నడిస్తే కనుక మేబీ ఒక పాయింట్ ఉందంట, చెక్ పాయింట్ టైప్. అక్కడికి వెళ్ళాక స్టేయింగ్కి ఏదన్నా కానీ లైక్ చిన్న తార్బాల్ పట్టలు అలాంటివి ఉంటాయి. ఆ పట్టాల దగ్గర మనం పడుకోవాల్సి ఉంటుంది అంతే. నేనైతే ఒకటి రగ్గు తెచ్చుకున్నాను, రగ్గు ఒప్పుకొని పడుకుంటాను. పూర్తి కాళ్ళని లాగేస్తున్నాయి, మడమలు కానీ కాళ్ళ దగ్గర మడమలు ఉంటాయి కదా, అవి చాలా లాగేస్తున్నాయి. ఇంకా కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కిపోయి ఇంకా డబల్ సాస్ వేసాను. ఆ బొబ్బలు అనేది పగిలి మొత్తం అందులోంచి వాటర్ కానీ అది బయటకు వస్తున్నాయి. ఆయన కానీ నడుచుకుంటూ అలాగే వస్తున్నాం. రోడ్ అంతా మొత్తం చిన్న చిన్న గులకరాళ్ళు ఉన్నాయి. కూర్చుకుంటూ ఉంటే నాకు అబ్బో నరకం అట్లా ఉంటుంది. సో వచ్చే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. అది మటం బాగా అంట బాగా, మటం బాగా కొండ మార్గం 6 కిలోమీటర్లు మళ్ళా పొద్దున. సో ఇది పెచ్చెరువు ముందు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి పెచ్చెరువు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తారు. సో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు, పెచ్చెరువు దగ్గరగా అన్నదానం చేస్తున్నారు. టైం వచ్చేసేసి 9:33 అయింది. సో ఫుల్ అలసిపోయామన్నమాట. నాకైతే మొత్తం కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి. అందులోనూ ఒక చోట రాయి కొట్టేసుకొని వేసేసి మొత్తం చర్మం అంతా ఊసి వచ్చేసింది. డబుల్ సాక్స్ వేసుకున్నాను, అయినా కానీ పెద్ద ఇదిగానే ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూద్దాం, ఇంకో 2-3 కిలోమీటర్లు ఉందన్నారు ఇక్కడ నుంచి. చూద్దాం. భోజనాలు తినేవాళ్ళు ఇక్కడే భోజనం చేయండి. మళ్ళీ ఇంకా 3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అనమాట. సో అంత శక్తి లేకుంటే ఇక్కడనే తినేయండి. వాటర్ కానీ అవైలబిలిటీ ఉన్నాయి, మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు. ఇది పిచ్చెరు కన్నా 3 కిలోమీటర్ల ముందే వస్తుంది. సో మొత్తం ఫెన్సింగ్ వేసి నీట్గా పెట్టారనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫారెస్ట్ ఏరియా అయినా కానీ ఇబ్బంది ఏం లేదు మనకి. పడుకునే వాళ్ళు కొంతమంది ఇక్కడే పడుకుంటున్నారు. కానీ పెచ్చెరువు దగ్గర మనకి చాలా బాగుంది అనుకుంటా పడుకోవడానికి. అదన్నీ తార్పాల పట్టలు అవన్నీ చాలా బాగుంటాయి అక్కడ. సో ఇక్కడ కొద్ది లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదంటే ఆకలి తట్టుకోలేని వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసుకొని పెచ్చెరువుకి అనేది వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇదైతే కనుక మీరు మిస్ అవ్వద్దండి. ఒకవేళ తినాలనుకున్న చిన్నపిల్ల వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ తినేసేసి బయలుదేరండి. మనం పెచ్చెరువుకు వచ్చేసాము. ఆ ఎదురుగా లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే పెచ్చెరువు. అన్నదానంగానే అక్కడే చేస్తున్నారు. చూడండి, దాదాపు 1 కిలోమీటర్ పైన మనకి ఇట్లా తార్బాల్ పట్టలు అనేది ఉంటాయి. వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడనే స్టే చేసేసేసి మార్నింగ్ బయలుదేరుతూ ఉంటారు. కనిపిస్తున్నాయి తార్బాల్ పట్టలు. ఇక్కడ ఉచిత వైద్య శిబిరము ప్లస్ ఇది పెట్టాడు చూడండి, అన్నదాన శిబిరం అనేసి ఫస్ట్ వచ్చిందనమాట. ఇది పెచ్చర్లలో. ఇది ఒక ఆడున్నాడు కార్తీక్.
మనకి ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అనేది భోజనంగానే పెడుతున్నారు చూడండి. ఇప్పుడే పెచ్చరు అన్నదాన సత్రం దగ్గరికి వచ్చాము. 15 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఫ్రీగా మనకు అన్నదానం అనేది పెడతారు. అలాగే కాళ్ళకి మసాజ్ మిషన్స్ ఉంటాయి, అవి పెడతారు. ఫ్రీగా మెడిసిన్స్ కానీ ఇస్తారు. ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. పడుకోవడానికి పట్టలు ఉంటాయి అన్నమాట. కింద పట్టుకుంటారు కదా, అలాంటి పట్టలు ఉంటాయి. ఆ పట్టలన్నీ బయట వాళ్ళు కొంతమంది ఎంతో అంత అమౌంట్ తీసుకొని ఇస్తూ ఉంటారు అనమాట. చాలామంది తొందరగా మేము ఆ ప్లేస్ చూసుకొని పడుకోవాలి. పూర్తిగా కాళ్ళని దయచేసి. టైం వచ్చేసేసి 6:12 అయింది. మార్నింగ్ 2వ తారీఖు శనివారం. ఈ రోజున ఇక్కడే ఇలాగ పట్టలు కప్పుకొని పడుకున్నాం అనమాట. చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా పూర్తి ఖాళీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అట్లా బయలుదేరిపోయారు చాలామంది. అడుగు పెడుతూ ఉంటే నాకైతే దేవుడు కనిపిస్తున్నాడు. కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాయి. కొద్దిగా నైట్ రిలాక్సేషన్ అయింది. ఇంకా ఈరోజు దగ్గర ఓ 30-40 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు 45 కిలోమీటర్లు అన్నారు, కానీ అది 45 కిలోమీటర్లు కాదండి, అది ఇంకా ఎక్కువే ఉంది. సో దయచేసి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నదానం సత్రం ఏడొకటి ఉంది, ఆడొకటి ఉంది చూడండి. అట్లా 2 చోట్ల ఉన్నాయి అన్నదాన సత్రాలు. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పెచ్చెర్ల ఇది పెచ్చెర్లోనే ఇలా ఎర్లీ మార్నింగ్ మనకు టిఫిన్ పెడుతున్నాడు చూడండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఉప్మా అందు పెట్టేస్తున్నారు. మనము కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ తిన్నాము. మనకు వాటర్ కానీ ఉన్నాయి చూడండి. సో ఇక్కడే నమశివాయ. ఇక్కడే మనమైతే 6:30కి బయలుదేరిపోయాం. టిఫిన్ ఏం తినలేదు. ముందర వెళ్ళాక ఒక 6 kilometers వెళ్తే టిఫిన్ ఉంటుంది. అక్కడే తిందామనేసి అనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ అంతమంది జనం వెళ్ళిపోయారు, ఎవరు లేరు. 80% జనాలు అనేది వెళ్ళిపోయారు. మేము కానీ స్టార్ట్ చేసేసాం నడక అనేది. సో ముందుకు వెళ్తూ ఉండడమే. సన్ రైజ్ వచ్చేసి అవుతూ ఉంది చూడండి అక్కడ. సో వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగున్నట్టుంది. అక్కడ అవుతూ ఉంది అది. అక్కడ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు మనకి. కానీ ఏమంటే ఇక్కడికి రావాలంటే ఒక 30 నుంచి 35 కిలోమీటర్లు. నా దాంట్లో వచ్చేసేసి 35 కిలోమీటర్లు చూపించింది. కొంతమంది దాంట్లో 33 కిలోమీటర్లు చూపించింది. సో అందాజుగా 33 కిలోమీటర్లు వేసుకుంటే కరెక్ట్గా పెచ్చెరు దగ్గరికి వస్తారు. ఎక్కడి నుంచి అంటే వెంకటాపురం దగ్గర నుంచి. కాళ్ళు అనేది బొబ్బలు ఎక్కిపోయి అయినా కానీ నడక తప్పదు. ఒకవేళ పెచ్చెర్లో మీరు నడక ఇబ్బందిగా ఉంటున్నాక ఇక్కడ ఆటోలు ఉంటాయి. 250 రూపీస్ తీసుకుంటారు మనకి. ఇక్కడ నుంచి మనల్ని మెయిన్ రోడ్లోకి తీసుకొని వెళ్ళేసి అక్కడ వదిలేస్తారనమాట. అక్కడ నుంచి మన స్టేషన్లో వెళ్ళాలంటే కనుక అట్లా వెళ్ళిపోవచ్చు. అది ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. అశోక్ గడ్డమా స్వామి. ఈడ కూర్చున్నాం టిఫిన్ చేసి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ కూర్చున్నారా టిఫిన్? ఈటి నుండి కూడా నడిచింటే సాయంత్రం 4:30 పోయినాం. ఈరోజు పొద్దునే ఈడ బయలుదేరినాం. ఈడికి వచ్చేసరికి అప్పుడు 9 అయింది. 9 నుంచి వచ్చినా కూడా మనం ఆ టైం పోయినాం అంటే ఇప్పుడు ఎంతలైనా కూడా పోవచ్చు. మధ్యాహ్నం కల్లా పోవచ్చు, 2 కల్లా పోవచ్చు అనుకోండి. మళ్ళీ ఎందుకు ఎక్స్పెక్టేషన్? 3 అనుకుందాం. కాలు వాలేవు కాబట్టి కొద్దిగా చూసుకొని పోతాను. నైట్ ఆ రోజు ఆడే పడుకున్నాం కాబట్టి మాకు బాగా ప్లస్ అయింది అది. అవునవునులే. ఫస్ట్ రోజు స్ట్రెస్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి. కాళ్ళు అయితే బాగా ముళ్ళు చూడటన్నట్టున్నాయి నాకైతే కనుక. సన్ రైజ్ గానే అయింది చూడండి. సో ఇవేనే ఇందాక ఆటోలు చెప్పాను కదా మీకు, ఇవే ఆటోలు. కర్ణాటక వాళ్ళు బాగా వేయించుకున్నారు బోర్డ్స్ కన్నడ లాంగ్వేజ్లో. ఎందుకంటే కన్నడ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు అన్నమాట.
కన్నడ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఇక్కడ నడక ద్వారా. అందుకనేసేసి వాళ్ళకి అర్థం రావడం కోసం మన శ్రీశైలం బోర్డు అనేది ఇట్లాంటివి వేయించింది. కన్నడ ప్లస్ తెలుగులో కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కార్ చిచ్చు రావడం వల్ల, మంటలు రావడం వల్ల మొత్తం అంతా ఇక్కడ పాడైపోయిందన్నమాట. అందులో ఎండలు కానీ ఎక్కువ ఉండడం వల్ల చెట్లకు ఆకులు కానీ చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడో ఒక చోట ఉన్నాయి, నీడ అనేది చాలా తక్కువగా ఉంది. అది కానీ వ్యూ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ మనం వెళ్తూ ఉంటే కనుక చాలా బాగుంది. మొత్తం అంతా చుట్టూ చదువును చేశారనమాట. అంటే కనుక చుట్టూ ఏమన్నా కానీ ఉన్నా కానీ మనకు కనపరిచే విధంగా నడక దారిలో పెట్టారనమాట. మీకు వీలవుతే కనుక ఇక్కడే మీరు వాటర్ బాటిల్స్ అనేది ఫిల్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఏదైనా కానీ స్నాక్స్ కానీ తినండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొండలు హెవీగా స్టార్ట్ అవుతాయి. మనము ఇప్పుడు వెళ్ళాల్సినది వచ్చేసి కోరికల కొండ, సీతమ్మ బావి, కత్తుల కొండ, ఇవన్నీ దాటాక భీముని కొలను, అది దాటాక కైలాస శిఖరం. ఇదంతా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో మధ్యలో ఎక్కడన్నా కానీ వాటర్ ఉంటాయి. కానీ ఇప్పుడు నుంచి కోరికలకొండ వరకు చాలా వాటర్ తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాటర్ కానీ తప్పిక అవుతూ ఉంటుంది. సో ఇప్పుడే వాటర్ అనేది ఫిల్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఇక్కడనే రెస్ట్ తీసుకొని బయలుదేరితే కనుక చాలా మంచిది అనమాట. అక్కడక్కడ ఇక్కడ మెట్ల మీద కానీ మనకు కొన్ని చోట్ల గుర్తులు అనేది ఉన్నాయన్నమాట. మీరు వస్తూ ఉంటే కనుక గమనించవచ్చు. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ అలా నడుస్తే కనుక 45 మినిట్స్ టు 1 అవర్ అనుకోవచ్చు. లేదంటే అంతకన్నా ముందే మనం రీచ్ అవుతే కనుక మనకు సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. నైట్ ఇట్లా ఎన్ని కొండలు ఎక్కినామో మాకే గుర్తులేదు, మబ్బులో చీకటికి. అన్నదానం జరుగుతుందంట చూడండి. 2వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు పెద్ద టేకూరు గ్రామం, కల్లూరు మండలం. భీమకొలను పైన కైలాస ద్వారం ముందు. భీమకొలను అంటే ఏమో దండిగా ఉంది చూడాల. ఈ కొండ ఎక్కి దిగుతే నాకు టవర్ వస్తుందంటున్నారు. చూద్దాం వస్తారాదా, ఎంత దూరం ఉన్నారు వాళ్ళు తెలియదు. ఈ భీమకొలను వెళ్ళకముందే ఇక్కడ మనకి సిగ్నల్ వస్తుంది కొండ మీద. సో ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. పెచ్చెరు కాడ నుంచి ఇంతవరకు దాదాపు 2 కొండలు ఎక్కింటాము. ఇది 3వ కొండ అనుకుంటా. ఈ 3వ కొండ దగ్గర వస్తుంది చూడండి. సో ఎవరైనా కానీ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడనే మాట్లాడాల్సి వస్తుంది, కాల్స్ కానీ. ఇంకా అంతే, ఇంకా కిందికి వెళ్ళినా కానీ మనకు సిగ్నల్ ఉంటూనే ఉంటుంది. ఈ కొండ పేరు వచ్చేసి కోరికల కొండ అంటారు ఇంకా. సో ఈ కోరికల కొండ దగ్గరనే మనకి టవర్ అనేది తగులుతూ ఉంది. సో ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, శిథిలావస్థలో ఉంది, పూర్తిగా పేకిలే చేశారనమాట. అక్కడ చూడండి ఏమీ లేదు, జస్ట్ కాల్స్ మాట్లాడుకోవడానికి సిగ్నల్ వస్తూ ఉంది ఈ కోరికల కొండ మీద. అశోక్ గడ్డ స్వామి, ఇట్లా దారి పొడవునా మనకి కొంతమంది ముడుపుల టైప్లో కట్టినారు. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఇలాగా ఈ కోరికల కొండ మీద ఇది కట్టినారు అనమాట. మొత్తం కొండ కింది వరకు ఉన్నాయి ఈ విధంగా. కోరికల కొండ దిగ్గానే నాకు ఇక్కడ పుట్ట ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు మా టీంలో కొంతమంది మెంబర్స్ అన్నమాట. సో చాలామంది ఒక 5 to 6 మెంబర్స్ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఉన్న వాళ్ళని నేను ఇక్కడ వీడియో అనేది తీయడం జరిగింది. నేను కాదు, శివన్న అనేసి ఆయన వీడియో తీయడం జరిగింది అనమాట. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని క్యాప్ వేసుకొని పెట్టుకుంటాడు ఆయన, వీడియో తీయడం జరిగింది అనమాట.
కోరికల కొండని అయ్యాలోంచి పోతూనే ఉన్నాం. ఈ కోరికల కొండలో దాదాపుగా 3-4 కొండలు ఎక్కి ఉంటాం మళ్ళీ. అయినా కానీ ఇది కోరికల కొండలే అంత ఆనందంగా దీన్ని కానీ. సో చూడండి ఎలా పెట్టారు, ఇట్లా రాళ్ళు పెట్టి ఉంటారు అనమాట. ఈ రాళ్ళు ఏదన్నా నెరవేరుగా అనుకొని పెడితేనాక ఇట్లా నెరవేరుతాయనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పెడుతున్నారు కోరికల కొండ మీద. ఈ కోరికల కొండ దగ్గరనే మనకు టీ, కాఫీ అలాగే బజ్జీలు కానీ అమ్ముతుంటారు. చిన్న చిన్న కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ కానీ ఉంటాయి. చూడండి వాటర్ బాటిల్స్ కానీ ఉంటాయి. వాటర్ తీసుకునేటోళ్ళు వాటర్ తీసుకోండి. ఇంకా ఎదురు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అంతా చుట్టేసుకొని వెళ్తాక ఆ పక్కన భీముని కొలను ఉందంట. చూడ్డానికి దగ్గరే కనిపిస్తూ ఉంది. నడుస్తే మాత్రం దేవుడు కనిపిస్తున్నాడు. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే దేవుడే, శివోహం అంతే. అలా ఉంది సిచ్యువేషన్. ఈ కోరికల కొండ దాడుతానే ఒక 1 కిలోమీటర్ వస్తాను ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ కానీ ఇది చేస్తూ ఉంటారు. ఉగ్గాని కానీ ఇట్లాంటిది ఏదన్నా కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. పైన నిమ్మరసం ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ షాప్స్ పెట్టుకున్నారు, వాళ్ళు అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో చూడండి ఇక్కడ అదే విధంగా నిదానంగా నడుచుకుంటూ ఇద్దరం వెళ్తున్నాం. నేను బన్నీ ఇద్దరు వెళ్తాను. బన్నీ హాయ్ చెప్పు. హాయ్. భీముని కొల నుంచి ఒక 2 కిలోమీటర్ల దగ్గర ఈ కొండలలో వీళ్ళు బిందెలు నీళ్ళు తెచ్చుకొని వచ్చి ముందర అమ్ముతున్నాడు. చూడండి మనకి తాగడానికి అందరూ. చాలా మంది పోతున్నారు. ఎట్లా ఎక్కుతారో దేవునికి తెలియదు. వాళ్ళు బిందెలు పెట్టుకొని కింద చూడండి ఒకసారి లో ఎట్లుంది. ఎన్ని కొండలు ఎక్కి దిగుతున్నామో తెలియట్లేదు ఇప్పటికైతే నాకు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు 9:15 అయింది టైం. నడుస్తూనే ఉన్నాం ఇంకా. ఇక్కడ మీకు కొద్దిగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇలా దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు అలా ఉంటుంది. 3 కిలోమీటర్ల దగ్గర దీన్నే కత్తులకొండ అని కానీ అంటారు. ఇప్పుడైతే కనుక ఈ రాళ్ళు చాలా మటుకు కొట్టేశారు. సో పాదయాత్ర చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, కాళ్ళని కోసుకొని పోతున్నాయి అనేసి. అయినా కానీ అక్కడ మనకు చాలా చోట్ల ఇలాగా కొండ అనేది అలాగే ఉందన్నమాట. ఈ కత్తులకొండ దాటాక మనకు సీతమ్మ బావి వస్తుంది. సీతమ్మ బావి దాటాక మనకు వచ్చేసేసి భీముని కొలని వస్తుంది. భీముని కొలని దాటి కొండ ఎక్కుతేనక అప్పుడు మనకు శిఖరం వస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి రాళ్ళు ఎలా ఉన్నాయో. నేనైతే నడచలేక ఒక అడుగులో ఒక అడుగు అట్లా వేసుకుంటూ నిదానంగా వెళ్తున్నా అనమాట. ఇలా వెళ్తేనక ఎప్పటికి చేరుకుంటానో నాకే అర్థం కావట్లేదు. కానీ ఒంట్లో శక్తిని అంతా కూడబెట్టుకొని ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేసుకుంటూ అలా ఓన్లీ సాక్స్ వేసుకున్నాను. అప్పా కూర్చుకుంటాను. ప్రతి అడుగుకు కొన్ని వేల సూదులు కాళ్ళలో కూర్చుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇప్పుడు 10 o'clock దాటింది టైం. అయితే ఎంతైంది బనీ టైము? 9:54. 2వ తారీఖు మార్చ్ 2024. వెళ్తూనే ఉన్నాం. స్వామి శివ. ఈ మడమ ఉంది చూడండి, ఆ మడమ నొప్పిస్తుంది అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు. అబ్బో, ఇక్కడ మనం భోజనం చేసాము. ఇక్కడే టిఫిన్ తిన్నాము, ఉగ్గాని బజ్జీ తిన్నాము. ఇక్కడ ముందుకు వెళ్తానక మనకి సీతమ్మ బావి అని ఉంటుంది.
సరే అక్కడికి వెళ్ళేసి వద్దాము. ఈ గ్యాప్లో నాకు కట్టెవరో కొట్టేసారు టిఫిన్ తినే గ్యాప్లో. చూద్దాం. ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తున్నటువంటిది సీతమ్మ బావి అంటారు, లేదంటే మఠం బావి అని అంటారు. చాలామంది నమ్మకం ఏమంటే ఇక్కడ సీతమ్మ రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవారు అనేసి చెప్తారు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ దీన్ని భక్తులు మాత్రం సీతమ్మ బావిగా చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి నీళ్ళన్నీ అడుగంటి వెళ్ళాయన్నమాట. ఇక్కడ ఉన్న వాటరే మనకి ఒక 3 కిలోమీటర్ల ముందు మనం కొండలలో అమ్ముతూ ఉంటారు. బాటిల్ వచ్చేసి 20 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా వాటర్ అన్నీ అడుగంటిపోయి వాటర్ అనేవి లేవు. సో ఇక్కడ నుంచి ముందుకు 3 కిలోమీటర్లు, వెనక్కి 3 కిలోమీటర్లు ఈ వాటరే మనకు అమ్ముతూ ఉంటారు. సీతమ్మ బావి దగ్గరనే ఇట్లా స్టాల్స్ పెట్టుకొని టిఫిన్లు చేస్తూ ఉంటారు. ఏమైనా ఉగ్గాని కానీ పూరి కానీ ఇట్లా బజ్జీలు ప్లేట్ 50 రూపాయలు ఉంటుంది. ఉగ్గాని బజ్జీ మంచి రీజనబుల్. వాటర్ ఇక్కడ 200 రూపీస్కి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనము భీమనకొలను కొండ ఎక్కాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ కొండ ఎక్కేసేసి మళ్ళీ కొండ దిగాల్సి వస్తుంది. చాలా పైకి ఉంది కొండ అయితే. నాకు ఇప్పుడే సీతమ్మ బావి నుంచి ఒక కొండ ఎక్కేసాము. ఒక కొండ ఎక్కాము, ఇప్పుడు ఒక కొండ దిగాల్సి వస్తుంది. ఎండ చంపేస్తుంది. టైం ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. సార్ చూడండి, ఎక్కడ కానీ పచ్చదనం అనేది లేదు. అడవిలో మొత్తం అంతా ఎండిపోయినాయి చెట్లన్నీ. ఇప్పుడే ఇలా ఉంటే ఉగాదికి మరి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇది భీమునికొలను స్వామి శరణం. ఎంత లోయింది చూడండి. ఎన్ని నుంచి పడ్డామా అంతే సంగతులు. కంటికి ఏమో చాలా దగ్గర ఉంది, కాలుకి ఏమో చాలా దూరంగా ఉంది. ఆ పైన కనిపిస్తుందండి చూడండి తెల్లగా. అక్కడికి ఎక్కాల్సి వస్తుంది. అంత దూరం ఎక్కాలి. అంత దూరం ఎక్కాలా చూడండి. ఈరోజైతే నేను పోయినట్టే. అక్కడెక్కడ ఆ కొండల నుంచి వచ్చినాము. కొండలన్నీ చుట్టేసుకొని మరి వచ్చేసినాము. నేను పైనాపిల్ జ్యూస్ అని అమ్ముతాను. ఆ మాటనే వినసొంపుగా ఉంది. నిమ్మకాయ సోడా, పైనాపిల్ జ్యూస్. స్వామి పూర్తిగా పడిపోతున్నా. ఇందాకనే ఈ బటనేలు కానీ ఈ వేలు కానీ రాయి కొట్టుకుంది బాగా. నర్సర్లంటేనే అలాగా ఉంది. కొండలలో ఏడైనా కానీ నీళ్ళు తీసుకొని నిదానంగా ఎక్కుకుంటూ పోవాల. నాకు తెలిసి నేను నైట్ అవుతుందేమో బొప్పాయిలకల్లా. ఇక్కడ చూడండి చెప్పులన్నీ ఎట్లా వేసినారో. ఇది భీమకొల్లంకి వెళ్ళే దారి. ఎందుకు ఇక్కడ చెప్పులన్నీ ఇట్లా వేసినారంటే నాకు ఈ నుంచి కిందికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ పూర్తిగా పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే జారిపోతాయి ఈ చెప్పులన్నీ. అందుకే తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ చెప్పులు. కొండ చూడండి ఎంత ఏటవాలుగా ఉందో. సో చాలా మందికి చెప్పులు అనేది ఇక్కడ స్లిప్పర్ ఇవ్వడానికి ఇదే కారణం అన్నమాట. ఈ చిన్న కాలు అనేది అటు నుంచి ఇటు పడ్డా కానీ కిందికి వెళ్ళిపోతారు. సో చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎక్కువ పర్సెంటేజ్. అందుకే ఇక్కడ చాలామంది చెప్పులు తెగిపోవడం కానీ ఇలాంటిది ఉంటుంది. అందుకే చెప్పులు తెగిపోయిన వాళ్ళు ఇక్కడనే వదిలేస్తారు. లేదంటే కనుక కొంతమంది కావాల్సి కానీ ఇక్కడ పడేసిపోతూ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పడేసిపోతూ ఉంటారు. వీటిని మళ్ళీ రీకలెక్షన్ చేసి ఎక్కడన్నా పడేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కాల్చి పడేస్తారు అనమాట. యాక్చువల్గా దావట్లు ఉంది, అక్కడ నుంచి అలా రావచ్చు. అది పూర్తిగా లాంగ్ అవుతుందేమో అనేసి ఇలా వెళ్తున్నాము.
నిదానంగానే వెళ్దామని నిశ్చయించుకున్నాను. అలా వెళ్తే లేవు, అటు వెళ్ళాలి మెటకలు అయితే నాకు. అటు వెళ్తేనక ఆ రోడ్లోకి వస్తాడు చూడండి. ఈ భీమునికొలను వచ్చే ముందు అనమాట షార్ట్ కట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ షార్ట్ కట్ చాలా నిటారుగా కిందికి ఉంటుంది, అక్కడ చాలామంది కింద పడ్డారు అనమాట. అలా షార్ట్ కట్లో వెళ్ళలేదు. మెట్ల మార్గం నుంచి వెళ్తే కనుక కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, నిదానంగా వెళ్ళొచ్చు అనమాట, బాగుంటుంది. నేను సెకండ్ షార్ట్ కట్ నుంచి వెళ్ళాను. ఫస్ట్ షార్ట్ కట్ అంత ఇబ్బంది ఏం లేదు, కానీ సెకండ్ షార్ట్ కట్ ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అలాగే మూడో షార్ట్ కట్ ఉంటారు, లేదంటే ఆ లాస్ట్కి వెళ్ళి మొత్తం తిరుక్కొని రావాల్సి ఉంటుంది అనమాట. ఎట్టకేలకు భీమునికొలను దగ్గరకు వచ్చేసాము. వామ్మో, అది చూడండి ఒకసారి ఎలా ఉందో. కొండ మొత్తం కటింగ్ అయిపోయింది. ఎదురు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎక్కడో అక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ పట్టేసుకొని వాటర్ తాగితే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. తల తీసుకో గలీలు లేకోకుండా కృష్ణార్జున స్వామి. అమ్మా, ఏం స్టాచ్యూ, ఏం స్టాచ్యూ. ఇక్కడ వాటర్ ట్యాంకులు పెట్టారు. అక్కడనే పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంది, నిమ్మకాయ సోడా ఇవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొద్దిసేపు నీడకు రెస్ట్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు. ఎందుకంటే పైనంతా కొండ ఎక్కాలి, చాలా నిటారుగా ఉంటుంది కొండ, చాలా ఇబ్బంది పడతాము. సో అందుకనేసి ఇప్పుడే రెస్ట్ తీసుకోండి. స్మూత్గా ఉండే రోడ్లలో కాకుండా షార్ట్ కట్స్లో తీసుకుంటున్నాము, తొందరగా వెళ్ళొచ్చు అనేసి. చూద్దాం, పైకి వెళ్ళేసేసి వాటర్ తాగుదాము. వాటర్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి వాటర్. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటిది షార్ట్ కట్ అనమాట. సో మెట్ల మార్గం అయితే ఇంకా చాలా దూరం ఉంది, అందుకనేసి షార్ట్ కట్లో వెళ్తున్నాను. ఇది కొద్దిగా ఏటవాలుగా ఉంటుంది, ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ముసలి వాళ్ళు అయితే నాకు చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే కనుక జారుతూ ఉంటుంది అనమాట, మట్టి కానీ రాళ్ళు కానీ జారుతూ ఉంటాయి. సో కొద్దిగా చూసుకొని వెళ్ళండి. ఇక్కడే మనము వాటర్ మిలన్స్ తినేసేసి బయలుదేరాం అంటే ఒక్కొక్క 10 rupees. పైకి వెళ్తున్నాము. ఒకసారి భీమునికొల నుంచి పైకి వెళ్తాను. ఇక్కడ నుంచి కిందికి చూడండి ఎంత లోతుగా ఉందో. లోయ వచ్చేసి కనిపిస్తున్నటువంటిదంతా మొత్తం భీమునికొల అనమాట. ఇది మొత్తము వాటర్ రావడం వల్ల ఈ విధంగా స్ట్రెచ్ అనేది ఏర్పడింది అనేసి చాలామంది అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ కొంతమంది ఏమంటారు అంటే భీముడు కాలు పెట్టడం వల్ల ఈ విధంగా తయారైందని కానీ అంటారు. మనకు ట్యాంకీ ఉంది చూడండి, ఆ ట్యాంకీలు అక్కడక్కడ ఉన్నాయి. నీళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. అవి తాగాలన్నా కానీ అమ్మా తాగలేకున్నాము. ఏం కొండలు రా బాబు ఈ కొండలు. అయితే మామూలు ఎక్కడం కాదు, ఎక్కడం, దిగడం, రాళ్ళు గుచ్చుకోవడం, ఇసుక, నీళ్ళు, మట్టి అన్నీ మామూలుగా లేదు. ఇంకా పైకి ఎక్కల్లా, పైన ఉంటుంది శిఖరం. వాయమ్మో ఎప్పుడు ఎక్కల్లో ఏమో. ఇప్పటికీ నేను 25% కొండ అనేది ఎక్కాను అనమాట. ఇంకా 75% కొండ ఎక్కాల్సి ఉంది. నిదానంగా ఎక్కుతూ ఉన్నాను. అయిపోయింది, మా పని అయిపోయింది. అక్కడెక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అదంతా సుట్టేసుకొని మరి వచ్చాను. ఆ కొండలలో వచ్చారకే సుఖం అయితే ఇక్కడ నుంచే చూడండి కొండ ఎంత ఏటవాలుగా ఉందో. ఇక్కడ కూడా అర్థమవుతుంటుంది. ఈ నుంచి పడ్డామా ఎందుకంత ఇంకా దొర్లుకుంటూ పోదామా.
2 గంటలు అవుతుంది. ఎక్కువ అవతల కొలాల నుంచి ఇవతల కొండ ఎక్కలేకపోతున్నాను. ఎట్టకేలకు మన శిఖర దర్శనం శిఖరాన్ని దగ్గరికి వచ్చేసాం. భీమునికొలం దాటాక దాదాపుగా టైం వచ్చేసేసి 1:30 అయింది. టైం పూసు గారిపోయింది. అమ్మ ఈడ భోజనాలు పెడుతుంటారంట. భోజనం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాను. చూడండి ఎంత ఉందో, అన్ని కొండలు దాటుకుంటూ మరి వచ్చేసాం. ఎట్టకేలకు మనము శిఖరం దగ్గరికి వచ్చాము. సో ఇది ఇంకా లాస్ట్ పాయింట్ అన్నమాట. అంటే కనుక కొండలు ఎక్కడం దిగడంలో లాస్ట్ పాయింట్. ఇక్కడే మనకు భోజనాలు కానీ పెడతారు. పడుకునే వాళ్ళు కానీ కొంతమంది ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ నుంచి రోడ్ అనేది కానీ మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆటోలు కానీ ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ మనం హటకేశ్వరం ఇట్లా వెళ్ళాలంటే కనుక ఇక్కడ ఆటోలు ఉంటాయి, అవి ఎక్కేసి వెళ్ళచ్చు అనమాట. లేదు కాలినడకలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు వస్తుంది అన్నారు అందాజుగా. కరెక్ట్గా ఎంత వస్తుంది అని చెప్పలేదు. సో అటకేశ్వరం, పాలధార, పంచదార, అలాగే సాక్షి గణపతి ఇవన్నీ మనకు వెళ్ళే దారిలోనే ఉంటాయి. పైకి శిఖరం దగ్గరికి వచ్చాక భోజనం చేసేసి ఒక 1/2 అవర్ సేపు ప్రశాంతంగా పడుకున్నాము. ప్రశాంతంగా పడుకున్నాక బయలుదేరిపోతున్నాము. ఒకసారి చూడండి, లుక్ అయింది అందరినీ. భోజనాలు పెడుతున్నారు, పడుకునే వాళ్ళు పడుకున్నారు. సో మనం వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు బయలుదేరాలి, మళ్ళీ బై వాకే. ఇప్పటికి నిన్న 36 కిలోమీటర్లు వచ్చాము. ఇప్పుడు ఈరోజు వచ్చేసి 19.8 కిలోమీటర్లు వచ్చినాను. ఇంకా 7 కిలోమీటర్లు ఉందన్నారు. సో చూడాలి, 7 కిలోమీటర్లు అంటే ఇంకా ఎంత వస్తుందో చూడాలన్నమాట. రోడ్లే గడిపోతేనాక ఈజీగా సరిపోతుంది. ఎండ సంపేస్తుంది. చూద్దాం, వెళ్ళిపోదాం శిఖరం కాడ నుంచి. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. భోజనం చేసి ఒక 45 minutes కురికేసేసాను లైట్గా. మా వాళ్ళంతా కొంతమంది బయలుదేరారు, ఒక 7 మంది బయలుదేరారు. ఇంకా ఒక 5 మంది అక్కడ ఉంది కదా, అక్కడ కూర్చుండిపోయారు అనమాట. సో ఇంకా చాలామంది ఇక్కడ భోజనం చేసే వాళ్ళు భోజనం చేస్తున్నారు, పడుకునే వాళ్ళు పడుకున్నారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. మనం అయితే నాకు మామూలు కెమెరా అక్క, మనమైతే నాకు బయలుదేరిపోతున్నాము ఇంకేం నుంచి. టైం వచ్చేసేసి 3 అయింది, 5 నిమిషాలు తక్కువ 3. ఎవరన్నా నడచలేని వాళ్ళు ఉంటే నాకు ఆటోలు వస్తున్నాయి ఇట్లా. సో డైరెక్ట్ అటకేశ్వరం దగ్గరికి, లేదంటే సాక్షి గణపతి, లేదంటే శ్రీశైలము, ఆ మూడిట్లో ఎక్కడికైనా కానీ పిలుచుకొని వెళ్తారనమాట. లేదు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటేనాక డైరెక్ట్ కాలిదారిన మళ్ళీ మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి వాటర్ కానీ మిగతా వాటికి కానీ ఇబ్బంది. కింద భీముడికొలను ఉంది కదా, ఆ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మధ్యలో కానీ ఏంటంటే నాకు పార్వతీదేవి సీతాదేవి బావి ఉన్నది కదా, ఆ సీతాదేవి బావి దగ్గర నుంచి కొద్దిగా ముందుకి వాటర్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఈ కోరికల కొండలలో అయితే వాటర్ ఏమి అవైలబిలిటీ లేవు. పెచ్చెరు దాటాక కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా ఇబ్బందిగానే అయినది. తర్వాత అయితే కనుక కోరికల కొండ నుంచి తర్వాత ఈజీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి ఎవరో శివభక్తులు తెలియదు కానీ శివలింగం సిమెంట్ తయారు చేసేసి ఈ విధంగా తయారు చేసి పెట్టారనమాట. అది దాటి ఒక 600 meters వచ్చాము. ఆడ అన్నదానం దాటేసేసి ఇక్కడ కానీ మనకు అన్నదానం పెడుతున్నాడు చూడండి. తినేవాళ్ళు అయితే తింటున్నారు మళ్ళీ.
యాక్టివ్ 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 అయినాడు. అమ్మా ఇక్కడ ఫుడ్ పెట్టారు. సో అసలు చాలా బాగుంది. ఏమంటారు, ప్రైవేట్ వాళ్ళే మా హైదరాబాద్ నుంచి వచ్చి పెట్టారంట. తర్వాత అదేంటి వెజిటేబుల్ రైస్ పెట్టారు, అన్నం, మీల్ మేకర్ బంగాళదుంప, సాంబారు, పెరుగు అయితే బాటిళ్ళకు ఎవరికి కావాల్సినంత వాళ్ళకి పోస్తున్నారు. అన్నం కానీ ఇస్తూ పెడుతున్నారు అనమాట. 2 అరటి పండ్లు ఇలా ఇచ్చారు. చాలా బాగా పెడుతున్నారు. అక్కడ దేవస్థానం దగ్గర నుంచి కాకోకుండా ఇక్కడైతే ఇంకా చాలా బాగా పెడుతున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ తెలియదు కానీ అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు పెడుతున్నారంట. ఆ పై నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తేనాక మన కిందికి మీకు ఆంజనేయ స్వామి రూపం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతిష్ఠివాయ భజేవాహి పుత్రం భజేహం పవిత్రం భజేహం భజేహం. ఓ శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. మనకి యాక్చువల్గా అక్కడ రోడ్ ఉంటుంది. సో చాలామంది అట్లా రోడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా నడకదారి అయితేనక ఇలాగా ఇక్కడ ఇండ్లు కట్టిస్తుంటారు. చూడండి, పక్కన సందులోంచి వెళ్ళడానికి రూట్ మార్గం అనేది ఉంటుంది అనమాట. కాలినడకన వెళ్ళే భక్తులకి. మైక్ సౌండ్ వస్తుంది. ఇక్కడ దేవాలయం ఉంది చూడండి. ఇది అటకేశ్వరమా? ఓ అప్పుడు వచ్చేసినాము అయితే. ఓకే, మొత్తానికి వచ్చేసినాము. అటు వెళ్తాక రోడ్ల మీద వెళ్ళిపోతాము. అలా కాకోకుండా రోడ్ల మీద కాకోకుండా ఇట్లా అటకేశ్వరం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ అటకేశ్వరంలో మనకు శ్రీ లలితాదేవి పీఠం అనేది ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. లలితాదేవి శక్తి పీఠం అనేసి అంటారు. అంతా అడ్డదారే, తొందరగా వెళ్ళిపోతారు. 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. శ్రీశైలం 4 కిలోమీటర్ల దూరంలో అటకేశ్వరానికి ఉంది. అటకేశ్వరం ఈశ్వరునికి ఎదురుగా ఒక ఉసిరి చెట్టు ఉంది, కీలు ఉసిరి అని. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతాయనే ఊరితో భక్తులందరూ, ప్రతి భక్తులందరూ ఇక్కడ ఒక ఉయ్యాల కట్టడం జరిగింది. చాలామంది కోరికలు కూడా నెరవేరాయి. అందుకే ఇక్కడ పిల్లలు లేని వారందరూ కూడా ఇక్కడ కట్టి తన పిల్లలు కలిగేటట్టు ఈ చెట్టు ఆశీర్వాదాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అటకేశ్వర స్వామి ఆలయం. ఈ అటకేశ్వర శివాలయం అనేది ఎలా పుట్టింది, అలాగే దీనికి పేరు ఎలా వచ్చిందో చెప్తా చూడండి. పూర్వము ఒక పర్సన్ మనకి అటకలో శివుడు అనేది కనిపించాడు అనమాట. బంగారు రూపంలో శివుడు కనిపిస్తానక దాన్ని అటకేశ్వరం అని కానీ అన్నారు. తర్వాత కాలక్రమేణా దీన్ని అటకేశ్వర స్వామి అనేసి ఉండడం జరిగిందనమాట. ఈ అటకలో శివుని రూపంలో కనిపిరావడం వల్ల అటకేశ్వరంగా పిలవడం జరిగింది. అటకేశ్వరంలో అలాగ పడుకున్నాం అనమాట. చూడండి, అటకేశ్వర స్వామి శివుడే ఉంటారు. ఈయన కథ అనేది నేను చెప్తాను. మరి ఇక్కడ సంతాన ప్రాప్తి వృక్షం ఉంది. అక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ ఆశ్రమం ఉందన్నమాట. రైట్లో ఇప్పుడు మనకి ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నారు. అనాథ ఇది ఉంది, ఫుడ్ అనేది పెడుతున్నారు అనమాట ఈ ఆశ్రమంలో. పరిపూర్ణానంద స్వామి ఆశ్రమం అనుకుంటా.
చూస్తాను, చూసి చెప్తాను అనమాట. ఒకసారి ఈ నుంచి ఇంకా నడచాలి. సాక్షి గణపతికి ఈ నుంచి 2 కిలోమీటర్లు ఉన్నారు. చూద్దాం మరి. అటకేశ్వరం నుంచి ఫ్రీ బస్సెస్ అనేది మన వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట దేవస్థానం వాళ్ళు. సో ఎవరన్నా కానీ నడక ద్వారా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటేనాక అలా వెళ్ళొచ్చు అన్నమాట. అటకేశ్వరం నుంచి ఇప్పుడే బయలుదేరాము. టైం ఎంతైంది కార్తీక్? 5 అయిందా? 5 అయింది. టైం వచ్చేసేసి ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన ఈజీగా ఇన్నే ఆగింటాం, రెస్ట్ తీసుకున్నాము. నిదానంగా నడక మార్గము మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ అటకేశ్వరం నుంచి మనకి ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు డైరెక్ట్ టెంపుల్కి. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, చాలా ఇబ్బందులు పడుతూ, అలాంటి వాళ్ళ కోసము. సో దాన్ని ఉపయోగించుకోండి ఎవరన్నా ఇబ్బందిగా ఉంటే నాకు. లేదంటే ఏముంది, ఒక 5 కిలోమీటర్లే కదా, 6 కిలోమీటర్లు కదా అనుకుంటే నాకు నడక మళ్ళీ స్టార్ట్ చేసేసేయండి. అదే అమ్మ అక్కగారులు ఉన్నారు మనకి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ओम नमः शिवाय. अक्का घर देखा था भैया. ओम नमः शिवाय. హాయ్ హాయ్ అండి, హవారి మేము సిరిసిల్ల వచ్చినామండి, సిరిసిల్లకి పోతున్నాము. వెళ్ళొస్తాం అక్క. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అక్క. కొండలలో పూర్తిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇంతసేపు మనకు పక్కన వచ్చేసి ఇవి వినిపిస్తున్నాయి, అదిగో సౌండ్స్ వినిపిస్తున్నాయి. చూడండి పక్కనే రోడ్డు ఉంది. సో మనం ఏంటంటే కొండ ద్వారా వెళ్ళిపోతున్నాం అనమాట. చిన్నగా నడక స్టార్ట్ చేసిన ముందర అక్కడ స్వామి పోతూ ఉన్నాడు. వెనకలైతే ఎవ్వరు లేరు, మనం ఒక్కరమే రైట్ను సింగిల్గా వెళ్తున్నాం. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అదిగో శ్రీశైలం, కంటికేమో దగ్గరగా, కాలికేమో దూరంగా. ఇదే అర్థమవుతూ ఉంది. అక్కడి నుంచి మనకు పాదయాత్ర చేసే వాళ్ళకి ఇది షార్ట్కట్ రూటు. రోడ్డు మీద వస్తే కనుక మొత్తం తిరుక్కొని వస్తుంది అన్నమాట. సో అందుకు లాంగ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు రోడ్లోకి వచ్చేసాము. రోడ్లో ఉంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కనిపిస్తుంది కదా, అదే రోడ్డు మనకి. మా వాడు ఆగిపోయాడు పూర్తిగా, నా కోసమే అనుకుంటా. అమ్మా స్వామి, అమ్మా అడుగు మీద అడుగు పెడతా ఉంటేనాక అమ్మలు తాతయ్యలు వాళ్ళమ్మమ్మలు అంతా కనపస్తారు. బయటకేమో చిరునవ్వు, లోపలేమో చెప్పలేని బాధ. అమ్మో ఇంకా చాలా ఉంది దాచామంటున్నాడు మనోడు. చెప్పలేకపోతున్నాం అంతా. నేను క్లియర్గా చూపిస్తాను నా కాళ్ళకు ఎలాగైంది, ఏ విధంగా ఎంత ఇబ్బంది అయిందని కానీ చూపిస్తాను మీకు. నైట్ టైం చూపిస్తాను. నైట్ రూమ్కి వెళ్ళాక మనసు అంతా అయిపోయాక చూపిస్తాను. అంత దారుణంగా ఉంది. ఇప్పుడు చెప్పులు వేసుకోవాలన్నా కానీ నేను చెప్పులు వేసుకొని నడచలేని స్థితి. అంత దారుణంగా ఉంది. వెనకాల నుంచి మొత్తం వ్యూ పాయింట్ ఉంది చూడండి, డ్యామ్ వ్యూ పాయింట్. అమ్మా మీరు చూడండి, బోర్డు వేశారు శ్రీశైలం 3 కిలోమీటర్లని. ఇది ఎప్పుడుదో ఓల్డ్ రాయి ఉన్నట్టుంది. అదిగో సాక్షి గణపతి మనకు కనిపిస్తున్నారు ఎదురుగా. దగ్గరలోనే ఉన్నాం, ఇంకో 200 మీటర్స్ అంతే. సాక్షి గణపతి
సాక్షి గణపతి ఎటకేలకు సాక్షి గణపతి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకొని మన ఇంటి పేరు అని చెప్తానక స్వామి ఈ తర్వాత మళ్ళీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం చెప్పిపోతేనే మనం దర్శనం చేసుకున్నట్టు లెక్క అంట. అందుకని 6:50 ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ అవుతుంది. ఫుల్ జనాలు ఉన్నారు, చూసాము చాలామంది ఉన్నారు. అందుకనే చేసి అమ్మా జై శ్రీరామ్. ఇప్పుడు సాక్షి గణపతి నుంచి ఇప్పుడు మనం ఎంత లేదన్నా 1.5 కిలోమీటర్ వచ్చింటాము. ఇక్కడ నుంచి ఇంకా ఉంది, వెళ్తూనే ఉన్నారు. మా వాళ్ళు అయితే ముందర వెళ్ళిపోయారు. నేను అక్కడనే నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళి బ్యాగులు రూమ్లో పడేసేసి దర్శనం చేసుకోవాలి. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఇక్కడ మనకు చిన్న టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఏ టెంపుల్ అనేది నాకు పూర్తి ఐడియా లేదు. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకు కిందికి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ద్వారా మనము నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. కొండ అనేది దిగుతాం కదా, ఆ స్టెప్స్ నుంచి దిగాలన్నమాట. రైట్ సైడ్లో వెళ్తే కనుక మనకు చాలా లాంగ్ అవుతుంది. వెహికల్స్ అన్నీ అలాగే వెళ్తాయి, అలా వెళ్ళొద్దండి. మనకు ఇట్లా మలుపులు తిరిగే చోట ఇక్కడ చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ నుంచి మనకు లెఫ్ట్ సైడ్కు చిన్న స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది మనం కిందకి. అట్లా వెళ్తే కనుక మళ్ళీ తిరుక్కుంటూ వెళ్తాము. శివాజీ మహారాజ్ అమ్మవారి ప్రత్యక్షం కోసం మళ్ళీ ఇట్లాంటి కొండల్లో నడచాల్సి ఉంటుంది. రాళ్ళు ఉన్నాయి. ఇది శ్రీశైలంలోనే ఏ విధంగా ఉందో చూడండి. టైం వచ్చి 6:40 అయింది. రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం శ్రీశైలం కానీ కనిపిస్తుంది. లైట్ ఫెయిలింగ్ అయింది కదా, లైట్లు అన్నీ వేసారు. అబ్బో స్వామి అమ్మా. ఓ చోట తేలుగా కనిపిస్తుంది. పొరపాటున తొక్కేటోన్ని స్వామి చెప్పడం వల్ల పక్కకి లెఫ్ట్కి తీసుకున్నాను. లేదంటే నాకు తేలి మీద కాలేసే వాళ్ళం. దేవుడే. అడవి పందులు చూడండి. నందీశుడు మనకి ఇక్కడ ఉన్నాడు చూడండి. నందీశ అమ్మా అమ్మా. దేవుడే అమ్మా. మొత్తానికి మనము శ్రీశైలం ఎంట్రన్స్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ గుడి దగ్గరికి ఉంటుంది. ఇలాగే ఈ వెనకల నుంచి వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్ళచ్చు. దేవతీలకుల అన్నదాన సత్రం ఎంట్రీ అవుతున్నాం. రూమ్ చూడండి ఒకసారి. ఏసీ కానీ ఇచ్చారు. 2000 రూపీస్. మంచిది. అటు సైడ్ కానీ బాల్కనీ టైప్ ఏదో ఉన్నట్టుంది, అందుకడ ఒకటి ఇది ఇచ్చారు. అబ్బో కాలు ఇందాక నేను సాక్స్ తీసింటేనాక చూడాలన్న కాళ్ళ పరిస్థితి. ఆ తోలంతా వెళ్ళొచ్చింది, బయటికంతా పీకేసినట్టుంది. దాంట్లోంచి నీరు వస్తుంది. కొద్దిసేపు కాలు అలా పెట్టినాను, నీరు వస్తానే ఉంది. గంగాజలం కొండంతా ఏమంటారు మామూలుగా బొట్లతో పెడతానక నేను నీటితో పెట్టినట్టున్నాను. అది ఈవే సపరేట్ లైన్ ఉందండి.
మన ఇరుముడి కట్టుకొని వస్తారు కదా శివస్వాములు దీక్ష చేసి, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. శివులు వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బయటికి దొబ్బుతారు, వేలోనే బయటికి వస్తారు, వెళ్ళడానికి లేదు. ఓన్లీ శివదీక్ష ఎవరైతే మాలేసి ఉంటారో వాళ్ళు మాత్రమే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్. మనం స్ట్రైట్కి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటేనక అక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే మొబైల్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటేనక మొబైల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కానీ లాగర్ ఇవన్నీ. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల మేము 200 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కొంతమంది అయితే కనుక దాదాపుగా 4 గంటలు 5 గంటలు వెయిట్ చేశారు. మేము 200 రూపాయల టికెట్ తీసుకుని వెళ్తే కనుక మాకు 2 గంటలకు దర్శనం అనేది జరిగింది. మేము 10:30 ఆ టైం కల్లా బయటకు వచ్చేసి లడ్లు తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాము. దర్శనం అయిపోయింది, లడ్డు కూడా తీసుకోకుండా వీళ్ళు ఈడ కూర్చున్నారు. ప్రసాదం తెచ్చుకునే కూడా పోకుండా ఈడ కూర్చున్నారు. వీళ్ళు మా వాళ్ళే, తప్పైనారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాము. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. సో దీని తర్వాత నా కాళ్ళు ఎలాగయ్యాయి ఏమయ్యాయి నేను వీడియో చూపిస్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ విలువైన సమాచారాన్ని కామెంట్ చేయండి. అదినా తీస్తండి. after this